హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు కదా. వీడియోలోకి మటన్ కర్రీని ఈజీగా 15 to 20 మినిట్స్లో మటన్ కర్రీని అయితే రెడీ చేసేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా 1 kg మటన్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మటన్ కర్రీ తొందరగా అయిపోవాలి అంటే ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసి కొంచెం పసుపు, మటన్కి సరిపడా ఉప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కకి దింపుకొని పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద కళాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. దీనిలోనే ఒక 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేసుకొని కలుపుతూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి. ఇందులో పసుపు ఏమీ వేయలేదండి, నేను మటన్లో వేసి ఉడికించాను కాబట్టి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మనం కలుపుతూ వేయించుకోవాలి. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. దీనిలో 2 నిమ్మకాయ సైజ్ అంతా టమాటాలను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం కలిపి ఒకసారి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుంటే టమాటా అనేది సాఫ్ట్గా అవుతుంది. ఈలోపు కుక్కర్లో గ్యాస్ అంతా పోయి ఉంటుందండి, మూత ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా మటన్ అయితే ఉడికిపోయింది. దీనిలో కొంచెం వాటర్ మిగిలాయి కదండి, అవేం పడేయక్కర్లేదండి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోతాయి. టమాటో సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. అందులో వాటర్ ఏమీ తీసేయొద్దండి, ఆ వాటర్తో పాటు వేసుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చక్కగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి, అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. 2 బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు మగ్గించుకుంటే ఇలా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చేసి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చక్కటి గ్రేవీ కర్రీతో ఇలా తొందరగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపు మనం మటన్ కర్రీని అయితే రెడీ చేసేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక పావు గంట పక్కన పెట్టేసుకుంటే మనకి చక్కగా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ముక్కలు చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.